పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ఆశీష్ నాగవన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రదాత పెద్దలు రాజరెడ్డి గారికి, డిఓ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం చేస్తున్నాం. మొదట ఈ కార్యక్రమాన్ని దీపారాధనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు మరియు మిగతా ఎన్నికైనటువంటి పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నారు. సైడ్ కొన్నాం సైడ్ సైడ్ చిన్న ज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं संध्या दीप नमोस्तुते दीपो हरतु मे पापं संध्या दीप नमोस्तुते शुभं कृत्वं कल्याणं आरोग्यं धनसम्पदं सुखकृत्वं कल्याणं आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं संध्या दीप नमोस्तुते కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ డిఓ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ ద్వారా మన కామారెడ్డి జిల్లాలో చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ కలెక్టర్ గారు, అలాగే మరి ఈ చెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ అమెరికా నుంచి కొంతమంది ప్రతినిధులు నడిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ కాకతీయ శాండ్ బాక్స్ ద్వారా కొలాబరేషన్ ద్వారా మరి రాజరెడ్డి గారు ఉమ్మడి జిల్లా అయినటువంటి నిజామాబాద్ కామారెడ్డికి ప్రాతినిధ్యం వహిస్తూ మరి చెస్ బోర్డ్ కంపెనీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత ప్రతినిధులు అటెండ్ అయినటువంటి అగస్త్య ఫౌండేషన్ డైరెక్టర్ గారు, అలాగే సుధాకర్ గారు, తెలంగాణ క్యాంపస్ ప్రిన్సిపల్ గారు, డీసీపీ సెక్రటరీ గారు, డిఎస్ఓ గారు అందరూ, అలాగే వివిధ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి అంటే ఓన్లీ కామారెడ్డి మండలం నుంచి దాదాపు 80,000 స్కూల్స్ ఇస్తారు. ఈరోజు మొత్తం కామారెడ్డి జిల్లాకి మండలానికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ కామారెడ్డి మండలం గతంలోనే ఇవ్వడం జరిగింది సార్. ఇదే విధంగా ఎంటైర్ కామారెడ్డి జిల్లాకి వారి చెస్ బోర్డ్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. ఈ చెస్ నెట్వర్క్ వారికి మరి మా కామారెడ్డి జిల్లాని ఎంచుకున్నందుకు వారికి మా జిల్లా విద్యాశాఖ పత్రికలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. స్ట్రెంత్ బట్టి ఒక 20 స్టూడెంట్స్కి ఒక చెస్ బోర్డ్ చొప్పున ఆ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంటే 200, 300, 400 ఫ్రమ్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ అన్ని స్కూళ్ళకి వాళ్ళు సప్లై చేయడానికి అనుకుంటున్నాం సార్. ఈరోజు తమ చేతుల మీదుగా ఒక 5-6 స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మిగతా పంపిణీ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాం సార్. అందరూ ఇక్కడికి రావడం జరిగింది.
ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళు నితిన్ దేశాయ్ గారు సార్. మన కామారెడ్డి జిల్లాలో అగస్తా ఫౌండేషన్ దేవపల్లి స్కూల్లో మనం పెట్టాం సార్. ఇప్పుడే కాదు సార్, నేను గత 7 years నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అంతకు ముందు నుంచే ఈ అగస్తా ఫౌండేషన్ వాళ్ళు చాలా కార్యక్రమాలు, మొబైల్ వ్యాన్స్ ద్వారా స్కూళ్ళ వరకు వెళ్ళి మన యొక్క సైన్స్ కార్యక్రమాలు పిల్లలకి స్కూల్ లెవెల్లో కూడా సేవ చేయడం జరుగుతుంది సార్. రీసెంట్లీ 2 months బ్యాక్ కూడా మన జిల్లా నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి దాదాపుగా 2 టూరిస్ట్ బస్సుల ద్వారా టీచర్లని మరి కుప్పం జిల్లాలో, కుప్పం మండలంలో, చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒక 3 days పాటు మన కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నటువంటి దాదాపు 80-150 మంది టీచర్లని ఇక్కడ పంపించడం కూడా జరిగింది సార్. ట్రైనింగ్ తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా అగస్తా ఫౌండేషన్ వాళ్ళు మన సేవలు అందిస్తున్నారు. మరొకసారి మన ఈ చెస్కూల కంపెనీ కార్యక్రమాన్ని మా కామారెడ్డి జిల్లాకు సేవలు చేస్తున్నటువంటి రాజరెడ్డి గారికి, అలాగే వారి బృందం హరిబాబు గారికి, సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా సిద్ధరామరెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 2 ఆర్గనైజేషన్ ద్వారా, ఒకటేమో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు చెస్ నెట్వర్క్, ఈ 2 కూడా మన జిల్లాలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులలో ఉండేటటువంటి సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ 2 కూడా దోహదపడతాయని, దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కామారెడ్డి ప్రాంతం నుండి ఎదిగి ఎన్ఆర్ఐగా మరి ఎంతో మంది, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి శ్రీ రాజరెడ్డి గారిని మరి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. Good morning, everyone. Good morning, sir. Thank you for staying up so patiently, and thank you, Collector sir, and the rest of the dignitaries on the dais, and my wonderful students and all the teachers. So, మీకు తెలుగులో అంటే అలవాటు పోయింది, ఇట్లా సభలో పెద్ద మాట్లాడడం, కొద్దిగా ఇంగ్లీషు కొద్దిగా తెలుగు కాంబినేషన్ ఓకేనా? ఓకే సార్, రైట్. యా. సో ఎనీవే, నా నేటివ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, మా నాన్నది, మా ఫ్యామిలీ అందరూ పోసానిపేట, ఇక్కడ కామారెడ్డి డిస్ట్రిక్టే. నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడనే. తర్వాత సైన్స్ స్కూల్ కోరకొండ, బిట్స్ పిలాని స్టడీ. అమెరికా పోయి నేను మోర్ దెన్ హాఫ్ మై లైఫ్ ఐ బీన్ లివింగ్ ఇన్ ద US. సో నౌ ఐ లివ్ ఇన్ కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీ. మీకు ఎవరైనా గూగుల్ కంపెనీ పేరు విన్నారా పిల్లలు? గుడ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వెరీ గుడ్. సో ఈ కంపెనీస్ అన్ని సిలికాన్ వ్యాలీ అని ఆ కాలిఫోర్నియాలో ఒక ఏరియా నుంచి వచ్చాయన్నమాట. నేను ఉండేది కూడా అక్కడే. అంటే నేను చెప్పేది ఏదో అక్కడ ఉంటున్నాను కాదు, బట్ అలాంటి అవకాశాలు మన కామారెడ్డిలో, తెలంగాణలో, ఓవరాల్ బ్రాడ్లీ ఇన్ ఇండియా అది తప్పకుండా ఆపర్చునిటీ ఉంది ఇన్ ద ఫ్యూచర్ ఫర్ ఇండియా. ఫండమెంటలీ ఐ బిలీవ్ that for India to become an economic superpower, the districts of India have to become the engines of economic growth, right? మన ఎంతసేపు పెద్ద సిటీస్, మెట్రో అది కావాలి అంటే ఫస్ట్ it starts with the education at the primary and middle school, high school level, right? So lot of these programs you vine untaru. Agastya ani, Skill in Village, Madhu is here somewhere. Yeah, just now. Yeah, or in this chapter. Okay. So, and of course Agastya, Nitin is here. So these are all the people who've been running these programs. Alage Chess Network fits into the same category of the projects or initiatives, basically sparking curiosity and sense of learning in children, right? And critical thinking skills ilantivanni. See, talent annadi it is universal. మీరు ఏమి ఏదో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదో పెద్ద తెలివి మీకంటే ఎక్కువ ఎప్పుడూ అనుకోవద్దు. అబ్సల్యూట్లీ నాట్. నేను నిజామాబాద్ నుంచి ఇట్లాగే వచ్చాను, మా నాన్న పోసాన్పేట నుంచి. దేర్ ఆర్ సెవెరల్ ఆఫ్ దెమ్. మీరు ఒక కంపెనీ రెడ్ బస్ అని ఎవరైనా విన్నారా? కంపెనీ విన్నారా? సో దాని ఫౌండర్ ఎక్కడ తెలుసా? ఆయన ఇక్కడే, మన కామారెడ్డి, నిజామాబాద్ ఇక్కడ నుంచి. సో ఆయన నేను కలిసి ఫణీంద్ర సామా అండ్ ఐ స్టార్టెడ్ దిస్ initiative called Kakatiya Sandbox about now 12 years ago.
little over 12 years ago, July of 2012 and July of 2013. So the primary objective of that is to create more economic opportunities in rural India. So అనేది ఏంటంటే టాలెంట్ ఈజ్ యూనివర్సల్. సిటీలో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉన్న వాళ్ళకి తేడా ఏం లేదు టాలెంట్. కానీ ఆపర్చునిటీ అన్నది దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ కదా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చెస్ నెట్వర్క్ కానీ అగసే ఇవన్నీ దిస్ ఇస్ టు క్రియేట్ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఇండియా. సో ఆ ఐడియాతో we started sandbox model. So దీంట్లో broadly there are three main areas. One is at the primary education level. ఇప్పుడు skill in village, chess network, Agastya, ఇవన్నీ they fall in that category. Then there is a focus at the college level, primarily with a focus on employability. ఇక్కడ సందీపని కాలేజ్ తెలుసా మీకు ఎవరికైనా? తెలుసా ఎవరికైనా? Good, very good. So Sandipani College is an example where we run that program. And we also have a big campus now that's coming up in Nizamabad called K-Hub Ani. That will open up sometime later this year. But it's a sizable 4-acre campus and so that's where we have a lot of other infrastructure for residential skilling also. So the third segment of this is, I believe, I know you children are still very young, but as you go into college, then get into the work life and all of that, many of you can actually become the job creators of tomorrow. అంటే మనం ఏదో ఉద్యోగానికి ప్రిపేర్ అవడం అవన్నీ కరెక్టే, చాలా ఇంపార్టెంట్. కానీ the real opportunity for India to become an economic superpower will come from when some of you go on to become big employers, right? Create jobs in India. So మేము చేసే శాండ్బాక్స్లో చేసేవన్నీ ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ అనమాట. అండ్ దెన్ నేను ఉండేది అమెరికాలో, బట్ మై హార్ట్ ఈస్ హియర్ ఇన్ ఇండియా ఆల్ ద టైమ్. అండ్ ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంటాను నేను. ఇన్ఫాక్ట్ ద లాస్ట్ టైమ్ ఐ కేమ్ టు ఇండియా వాజ్ ఇన్ సెప్టెంబర్. ఐ జస్ట్ లెఫ్ట్ ఆన్ October 2nd or 3rd. దెన్ ఐ జస్ట్ కేమ్ బ్యాక్. నేను 2 days అయింది హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో 1 o'clock దిగాను. 2 o'clock I went to my apartment there in Hyderabad. నా పాస్పోర్ట్ వీసా వాటెవర్ అక్కడ పెట్టేసి స్నానం చేసి వెంబడి నిజామాబాద్ వచ్చేసాను. సో వచ్చినప్పుడు కూడా నేను నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట ఇక్కడే ఇట్లా తిరుగుతుంటాను. బికాస్ దిస్ ఈజ్ ద రియల్ ఇండియా. అబ్సల్యూట్లీ. మీరు ఎప్పుడు తక్కువ అంచనా చేసుకోవద్దు. మీరు ఎవరు సిటీలో ఉన్నాడు వాళ్ళు ఏదో చేస్తారంటే అబ్సల్యూట్లీ నాట్. And I'm spending time with a lot of these students in our program. We can see that, and I would love to see, of course, with chess network, because this is touching every school, right? Every government school in Kamareddy is going to get these boards. So our idea is again to spark that critical thinking, analytic ability, communication, interaction, like some of the other speakers said, keeping you away from these devices, right? ఈ phones ఇవన్నీ. So through that process, absolutely anyone who takes the time will get a big benefit throughout the course of your life. మీరు అట్లాంటివి నేర్చుకుంటే. But someday I do believe maybe 20 years from now there will be a world chess champion from Kamareddy, right? That absolutely can happen. So thank you once again for joining us here for this opportunity to share a little bit about chess network. By the way, Sudhir Kodati, చాలా మంది మాట్లాడారు. He is the one who started this. I'm just a messenger in some ways and a donor and a supporter of it. Just a phenomenal man. Again, he comes from rural Telangana. మన అలాగే ఇలా చాలా మంది ఉన్నారు అక్కడ మాలాంటి వాళ్ళు who really believe in the opportunity, in the talent of each one of you, the children and the teachers. But they give a big hand to all the teachers. Speaking for myself, I benefited because I had some very good teachers. I'm very fortunate to have that, early in my life. And of course, the best teacher is always your mother and father. Okay, it starts there. So I appreciate that, and thank you once again, Kalika sir, for joining us, and the rest of the people, the dignitaries on the dais, and wish you the very best. And I hope to come back and interact with you in some other forums. I do spend a lot of time going to the schools and other, even to the villages for meet the farmers and all of that too. And I hope I'll have that opportunity. Thank you.
థ్యాంక్ యూ సార్. మీరు ఎట్లయితే ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల శ్రేయస్సు కోసం నిరంతరంగా ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో మంచి టాలెంట్ పెంపొందించి వారిని రేపు గల భారతదేశంలోనే ఒక మంచి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా మీరు ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో మా పిల్లలు ఖచ్చితంగా మీ వెంట ఉండి దాన్ని నేర్చుకొని మీ ఆశయాలకు తగ్గట్టుగా ఇక్కడ ఉండేటువంటి పిల్లలలో ఆ ఎబిలిటీస్ పెంపొందించే విధంగా మా స్కూల్ టీచర్స్ మేము అందరం దాంట్లో పాల్పంచుకుంటామని, మరి ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ప్రోత్సహించడం నిజంగా మాకు అదృష్టం సార్. వారు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మీరు ఎట్లయితే సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసిరో మరి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా ఒక సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేద్దామని మాకు సహాయ సహకారాలు అందిస్తూ త్వరలోనే దాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ఒక శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుండాలి. కాబట్టి ఈరోజు మనం ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం నుండి ఇస్రో లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థకు వెళ్ళాలి. ఆ విద్యార్థులు వెళ్ళినట్లయితే వాళ్ళలో ఒక మంచి నాలెడ్జ్, నేను భవిష్యత్తులో ఒక సైంటిస్ట్ కావాలనే ఆలోచన విద్యార్థి స్థాయిలోనే పెంపొందించాలనే సదుద్దేశంతో మరి ఈ ఇస్రో తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారు తీసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క మమ్మల్ని ప్రోత్సహించే విధానానికి ఎగ్జాంపుల్స్గా ఇవ్వచ్చు సార్. అట్లే కాకుండా స్కూళ్ళలో ఉండేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి దగ్గరుండి మరి ప్రోత్సహిస్తున్న వారికి ఒకసారి గౌరవ కలెక్టర్ గారు గట్టిగా చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని ద్వారా విద్యార్థులలో వారి సహాయ సహకారాలు అభ్యర్థిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Good afternoon to all. ఈరోజు ఈ చెస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి చేసిన డిఓ గారికి, కాకతీయ శాండ్ బాక్స్ నుంచి వచ్చిన రాజురెడ్డి గారికి, లింగం గారికి, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ శ్రీ రామరెడ్డి గారికి, రవి గండి గారికి, చెస్ నెట్వర్క్ అడ్వైజర్, తర్వాత చెస్ నెట్వర్క్ సెక్రటరీ హరిబాబు గారికి, అగస్త్య ఫౌండేషన్ నుంచి నితిన్ దేశాయి గారికి, సుధాకర్ గౌడ్ గారికి, అండ్ ఇక్కడ వచ్చిన అవర్ టీచర్స్, ఆల్ డిగ్రీస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా సంతోషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు కాకతీయ శాండ్ బాక్స్ అండ్ చెస్ నెట్వర్క్. They are around 5,000 chess boards, prati school ki around 20 students కోసం one chess board atla istunnaru. So first a big hand for many of them are in US or in other countries. And వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నారు, కామారెడ్డి, నిజామాబాద్ and other parts of Telangana. So as a part of contributing back to the society, we really appreciate their initiatives and this initiative of Chess Network and Kakatiya Sandbox. And especially Raju Reddy garu, who is the donor for this part, Kamareddy and Nizamabad. So chess is so Indians are leading in chess game. We want to play worldwide today. So Vishwanathan garu, first we heard 20 years back, 30 years back. He was a Indian grandmaster. Ippudu Gugemish Telsa and lady chess player kuda unnaru, women chess player April Vaishal, yes, Inka Koleru Happy, I think she's from Andhra. Okay, great. So ఇక్కడ కూడా చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారు. సో గర్ల్స్ కూడా చెస్ ప్లే చేయాలి along with boys.
తర్వాత సో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అండ్ లైక్ క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ గుడ్ గేమ్. అండ్ నౌ ఇన్ ఎవ్రీ స్కూల్ it will be available in every government school of Kamareddy district. So please make use of this opportunity. Teachers who could request, please utilize this infrastructure equipment which is being given, and maximum students e-game to access here, and hobby kuda undachchu, tarvata professional competitions lo kuda participation maximum kavali Kamareddy nunchi. So anyone interested in playing a game of chess after any student, best student chess player unnara ikkada? Okay, one person will play for 10 minutes. Chess, I like chess very much. I've been playing since childhood only as a hobby. So anyone? So anyone wants to challenge the collector? Yeah, I like that confidence. Yeah, some hands are up there. Please, please. So first, just one game and then we will distribute first. Okay. So first game. So collector గారితో ఆడే అదృష్టం లేదు. School students. అక్కడ సైడ్ మిగతా పిల్లలు ప్లీజ్ దయచేసి మీ ప్లేస్ కూర్చోండి ప్లీజ్ 10 minutes అయిపోతుంది ప్రోగ్రామ్ అయిపోతుంది ప్లీజ్ అందరూ మీ వెనకాల ఉన్న పిల్లలు కూర్చోండి అమ్మా నైట్ రైట్ ప్లీజ్ బీ సైలెన్స్ కొద్దిగా సైడ్
సో నీకు ఆడొస్తా వచ్చేసి కొంత గట్టిగా చెప్పలేదు తెలియజేసిందా? ఒక్క సో మనోహర్ గారికి అబ్బాయికి అట్లా అందరూ కూడా చిన్న 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 చాలా కూడా